వాక్యం వినాలి, వినమనే చెప్తున్నాడు ఆయన. వినాలి, వింటేనే కదా వేటి యందు మనం నడుచుకోవాలో, ఏది సత్క్రియో మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని పక్కన పెట్టేసి, విశ్వాసాన్ని పక్కన పెట్టేసి క్రియలు చేస్తే సరిపోద్దా? లక్షలాది మందికి 24 hours అన్నదానం పెట్టు దేవుని పేరట పరలోకం ఇచ్చేస్తాడా? ఎవడో. దిగైన వాక్యం మీద అవగాహన జ్ఞానం లేదండి. ఏది నోటుకు వచ్చేస్తే అది చెప్పేయటం, నేనే బాగా చెప్పేస్తాను, నాకే వాక్యం బాగా తెలుసు అని అమాయకులైనటువంటి విశ్వాసులతో ఆడుకోవటం. ఇప్పుడు అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు చెప్పినటువంటి మాటని, ఆ ఒక్క మాట తీసుకొని సత్క్రియలు చేయమన్నాడు. ఏం సత్క్రియలు? ఇప్పుడు క్రియ చేయాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి. ఒక పాపి మారాలంటే, మారినటువంటి వాడు దేవుని పని చేయాలంటే అసలు వాక్యం ఏం చెబుతుందో వినాలి కదా. అయ్యా స్వామి, వినకుండా ఏం చేస్తావు? వింటేనే కదండి విశ్వాసం. ఆ విశ్వాసం ఆత్మీయంగా ఉంటేనే నువ్వు దేవుని క్రియలు చేయగలుగుతావు. ఈ క్రియ చేయాలంటే మొట్టమొదటిగా మనకు బేస్ ఏం కావాలి? వాక్యం కావాలి రయ్యా.